హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన ఒక టాపిక్ పైన ఇచ్చాను. ఒక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. అలాంటి ఒక సూపర్లేటివ్ టాపిక్. సో క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ISO 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ధృవీకరణ పొందిన పోలీస్ స్టేషన్గా ఇటీవల ఏ పోలీస్ స్టేషన్ చరిత్ర సృష్టిస్తూ వార్తలు నిలిచింది? ఆ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ ఈ సర్టిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా చూసాము లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో. ఓకేనా? సో ఆ పోలీస్ స్టేషన్ కేరళ రాష్ట్రంలో ఉంది. సో కేరళ రాష్ట్రంలోని ఒక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ పేరు వచ్చేసి అర్థంకుల్ పోలీస్ స్టేషన్. అర్థంకుల్ పోలీస్ స్టేషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఒక ప్రత్యేకమైన ధృవీకరణ పొందుతూ వార్తల్లోకి వచ్చిన పోలీస్ స్టేషన్. అలాంటి ధృవీకరణ పొందిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్గా మన భారతదేశంలో వార్తల్లోకి వచ్చింది. మరి ధృవీకరణ ప్రదానం చేసిన సంస్థ ఏంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సర్టిఫికేట్ని పొందడం జరిగింది అర్థంకుల్ పోలీస్ స్టేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు రావడం జరిగింది? ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, తెలుసు. సో నాణ్యమైన సేవలను అందిస్తున్నందుకు గాను. ఇంకా కూడా డీటెయిల్గా చూడాలనుకుంటే మరొకసారి చూడండి. సో ధృవీకరణ పొందిన అంశాలు ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు ఈ గుర్తింపు అనేది, ఈ సర్టిఫికేషన్ లేదా ఈ ధృవీకరణ పొందుతూ వార్తల్లోకి వచ్చింది ఏంటంటే, ఒకటి క్రైమ్ ప్రివెన్షన్ విషయంలో మంచి పనితీరు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ విషయంలో చాలా వేగవంతం కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ విషయంలో, మరియు జ్యుడిషియల్ కోఆర్డినేషన్ విషయంలో, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ విషయంలో కానివ్వండి. సో వివిధ రంగాల వారీగా అద్భుతమైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ పోలీస్ స్టేషన్కి ప్రత్యేకంగా, అర్థంకుల్ పోలీస్ స్టేషన్కి ప్రత్యేకంగా ISO క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ అనేది ఒకటి రావడం జరిగింది. ఎనఫ్. ఓకేనా? ఇక ప్రతి టాపిక్కి సంబంధించి మీకు నేను మిస్లీనియస్ పాయింట్స్ అనేవి ఇస్తున్నాను. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఈ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం వింటున్నప్పుడు కానివ్వండి, నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి, చూస్తున్నప్పుడు కానివ్వండి, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? సో ఈ సంస్థ ISO సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ 1947లో ఏర్పాటైంది. మరి భారతదేశానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 1986లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? సో ఈ ఘనత ప్రాముఖ్యత ఏంటంటే ISO ధృవీకరణ పొందిన తొలి పోలీస్ స్టేషన్గా భారతదేశ చరిత్రలో చోటు పొందింది అర్థంకుల్ పోలీస్ స్టేషన్, కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో పోలీస్ వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు ఇతర పోలీస్ స్టేషన్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తోంది. ఓకేనా? సరిపోతుంది. ఓకేనా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఒక పోలీస్ స్టేషన్. రైట్? సో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ప్రతిరోజు కూడా వేలాది మంది ఆస్పిరెంట్స్ చూస్తున్నారు. కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు ఇస్తున్న వారు మాత్రం వందల్లో ఉంటున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని కోరుతున్నాను. లైక్ రూపంలో తెలియజేయండి. వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేదా మీ అభిప్రాయాలు కానివ్వండి, తెలియజేయండి. ఇన్పుట్గా తీసుకుంటాను నేను. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. తప్పనిసరిగా ఆ టాపిక్ నుండి క్వశ్చన్ ఉంటుంది అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి కామెంట్ బాక్స్లో. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు, నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈరోజు ప్రశ్న వచ్చేసి వీడియో చివరిలో ఉంటుంది.
తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక కేరళ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ని కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేద్దాము. రీసెంట్గా కేరళ తరచు వార్తల్లోకి వస్తుంది. మీకు ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్లో భాగంగా సెమీ సర్క్యులర్ సీటింగ్ అని చెప్పేసి ఒక టాపిక్ని చెప్పాను. సెమీ సర్క్యులర్ సీటింగ్ మనకు బెంచ్ వెనుక బెంచ్, తరగతి గదులు ఎలా చూసేవాళ్ళము, ఒక బెంచ్ వెనుక ఇంకో బెంచ్, లాస్ట్ బెంచ్, ఫ్రంట్ బెంచ్ అని ఒక డిఫరెన్సెస్ చూసేవాళ్ళము ఒకప్పుడు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో సెమీ సర్క్యులర్ విధానము, సో ఎటు చూసినా కూడా విద్యార్థులు ఒక సమశ్రేణిలో ఉండడాన్ని మనం చూడడం జరుగుతుంది. ఆ రీఫార్మ్ గురించి ఆల్రెడీ మీకు ఇమేజ్ కూడా చూపించాను. అండ్ ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రము వన్యప్రాణుల విషయంలో తరచు వార్తల్లోకి వస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటే వాటి నిర్వహణ విషయంలో కూడా అద్భుతంగా టాప్ పొజిషన్లో నిలిచింది. లాస్ట్ ఒక 10 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక టాపిక్ని డిస్కస్ చేశాను. ఎంఈఈ 2020-2025 అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్. సో ఆ ర్యాంకింగ్లో కేరళ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ ముఖ్యంగా వన్యప్రాణి రక్షిత ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ రక్షిత ప్రాంతాల నిర్వహణ విషయంలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అందులో టాప్ పొజిషన్లో కేరళ ఉందని చెప్పేసి డిస్కస్ చేశాను. కేరళ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం మలబార్ కోస్ట్ రూపంలో చూస్తూ ఉంటాము. వెస్టర్న్ ఘాట్స్లో ఒక ఇంపార్టెంట్ స్టేట్. వెస్టర్న్ ఘాట్స్లో మొత్తం 6 రాష్ట్రాలు ఉంటాయి కదా, అందులో ఒక రాష్ట్రము కేరళ రాష్ట్రము. జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక కేరళ బీచ్ ఏరియా ఉంటుంది కదా, మోనోజైట్ శాండ్ నిల్వలు గుర్తుంచుకోండి, తోరియం అంటాము, ప్రపంచంలో మోనోపోలి. ఇక పక్కన పెడితే ఇవన్నీ కేరళ గురించి చూసాం. కేరళలో ప్రస్తుతము లెఫ్ట్ గవర్నమెంట్ రూల్ చేస్తోంది. పినరయ్ విజయన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో కేరళకు సంబంధించి బయోడైవర్సిటీకి సంబంధించి 2024లో కొత్త జంతు జాతుల గుర్తింపులో కేరళ రాష్ట్రం టాప్లో ఉందంట. కొత్త జంతు జాతులు మనం తరచూ మీరు రెగ్యులర్గా క్లాసెస్ చూడండి, మీకు నేను దాదాపు ఎవ్రీ 2 daysకి ఒక్కసారన్నా ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇటీవల వార్తలు నిలిచిన కొత్త జీవజాతి అని, వృక్ష జాతి అని, సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చదవండి అని చెబుతూ ఉంటాను. అలా ఇటీవల కాలంలో భారతదేశంలో ముఖ్యంగా 2024 సంవత్సరం మొత్తంలో కూడా జీవజాతుల గుర్తింపును కనుక కన్సిడర్ చేస్తే అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే బయటపడ్డాయంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ఏదైనా సంస్థ గురించి చూస్తున్నప్పుడు హెడ్ క్వార్టర్ చూడాలి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో జంతువులకి సంబంధించిన ఒక కీలకమైన సంస్థ. జంతువుల పరిశోధన కానివ్వండి, జంతువుల గుర్తింపు కానివ్వండి, ఇటువంటిది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజా నివేదిక ఏం చెప్తుంది అంటే జంతు వైవిధ్యంలో 2024 సంవత్సరంలో భారతదేశానికి కీలక సంవత్సరంగా ఉందంట. ఏ విషయంలో? సో జంతు వైవిధ్యంలో 2024 భారతదేశానికి కీలక సంవత్సరంగా ఉంది. భారత జంతు శాస్త్ర సర్వేక్షణ సంస్థ అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2024లో మొత్తం 683 కొత్త జాతులు స్పెసీస్ని, సబ్ స్పెసీస్ని గుర్తించింది. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో సర్వే ఆధారంగా ఎన్ని కొత్త జంతు జాతులను గుర్తించిందంటే 2024 లాస్ట్ ఇయర్లో 683 కొత్త జంతు జాతులను గుర్తించిందంట. అందులో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కేరళ రాష్ట్రంలో ఉన్నాయంట. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్లో ఒక కీలకమైన ప్రాంతం అని అందుకే చెప్తున్నాను. సో రికార్డు స్థాయి జంతు జాతుల గుర్తింపు 2008లో రికార్డులు ప్రారంభించిన తర్వాత ఒకే సంవత్సరంలో అత్యధికంగా 683 జాతులను గుర్తించడం అనేది మొదటిసారి, అది 2024లో. ఈ జాతుల్లో 459 ప్రపంచానికి కొత్తయే అంట. ప్రపంచమే మొదటిసారి చూసింది. 224 జాతులు మాత్రం భారతదేశానికి కొత్త, మొట్టమొదటిసారి భారతదేశంలో బయటపడి అన్నట్టు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 నుంచి ఇప్పటి వరకు నమోదు చేసిన మొత్తం జాతుల సంఖ్య 105,244. అదే లాస్ట్ ఇయర్ 2024లో 683. గత సంవత్సరాల గుర్తింపులు ఏంటంటే 2022లో 662 జంతు జాతులను గుర్తించింది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 2023లో 641, ఇక 2024లో 683 జంతు జాతులను గుర్తించింది. అందులో అత్యధికంగా ఏ రాష్ట్రం అంట?
కేరళ రాష్ట్రంలో కేరళలో అత్యధికంగా 101 కొత్త జాతులను జంతు జాతులను గుర్తించింది. ఓకేనా, అదే ఇక్కడ రికార్డు. వీటిలో 80 జాతులు ప్రపంచానికి కొత్తవి అంట. కేరళ తర్వాత అత్యధిక జాతులు నమోదైన రాష్ట్రాలు ఎక్కడట అంటే కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. దక్షిణ భారతదేశ ప్రాంతం జంతు వైవిధ్యము పరిశోధన పరంగా ముందంజలో ఉందంట. ఓకేనా. నెక్స్ట్ ఉత్తర భారత రాష్ట్రాల విషయానికి వస్తే కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, చండీగఢ్ తక్కువ సంఖ్యలో కొత్త జాతులు నమోదైంది. మొత్తం కూడా అర్బన్ ఏరియా అక్కడ ఉంటుంది, ఫారెస్ట్ ఎక్కడిది. ఓకేనా. సో ఇక జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1916 జూలై 1న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం కోల్కతా, వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వార్తలో నిలుస్తున్న న్యూస్ మనకు కరెంట్ అఫైర్స్ రూపంలో నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ రూపంలో అంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి, లేదంటే దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇవ్వాలి. దీని ద్వారా ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. మీరు ప్రతిరోజు క్లాసులను చూడండి, అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక కేరళ రాష్ట్రం విషయానికి వస్తే వయనాడ్, సైలెంట్ వ్యాలీ వంటి ప్రాంతాలు అత్యంత జీవ వైవిధ్యం కలిగి ఉన్నాయి. మనకు సైలెంట్ వ్యాలీ అంటే లయన్ టైల్డ్ మకాక్ అని చెప్పేసి ఉద్యమాలు కూడా జరిగినాయి గతంలో. పర్యావరణ ఉద్యమాలు మీరు నేర్చుకుని ఉంటారు. అండ్ భారతదేశంలో మొట్టమొదటి జీవ వైవిధ్య రిజిస్టర్ రూపొందించిన రాష్ట్రము కేరళ. బయోడైవర్సిటీ రిజిస్టర్ భారతదేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో రూపొందించబడిందంటే కేరళ. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రతి ఏటా కూడా మే 22న జరుపుకుంటాం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఇక భారతదేశం ప్రపంచంలో అత్యంత జీవ వైవిధ్యం ఉన్న దేశాల్లో ఒకటి, రైట్. సో భారతదేశం 2030 నాటికి 30x30 బయోడైవర్సిటీ టార్గెట్ లక్ష్యాన్ని, అంటే భూమి నీటి వనరులో 30% పరిరక్షణ అమలు చేస్తున్న దేశాల్లో ఒకటి. ఓకేనా. ఇక నెక్స్ట్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ అంశము. నాటో తరచూ వార్తల్లోకి వస్తుంది. నాటో అని పిలిచిన, ఒటాన్ అని పిలిచిన ఒకటే. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఒటాన్ అంటే ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్. ఆర్గనైజేషన్ డు ట్రేటే అట్లాంటిక్ నాడ్, అది ఫ్రెంచ్ వర్డ్. నాటో అధికారిక భాషలు 2 ఉంటాయి, ఒకటి ఇంగ్లీషు, ఒకటి ఫ్రెంచ్. పక్కన పెడితే ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి, వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాటో. మరి అటువంటి నాటో 1949 ఏప్రిల్ మంత్లో ఏర్పాటైంది. ప్రారంభంలో నాటోలో 12 సభ్య దేశాలు. ప్రస్తుతం నాటోలో సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. 32వ సభ్య దేశంగా 2024 సంవత్సరంలో స్వీడన్ని మనం చూడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక నాటో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలో లేదు, బ్రసెల్స్ ఎక్కడ? బెల్జియం. గుర్తుపెట్టుకోండి. నాటోకి ప్రస్తుతం చీఫ్గా మార్క్ రుట్టే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. 2022 సంవత్సరం నుండి ప్రారంభమైంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం అనొచ్చు, సంక్షోభ పరిస్థితులు అనొచ్చు. రష్యా యుక్రెయిన్ పైన చేస్తున్న దండయాత్ర ఫిబ్రవరి 2022 నుండి ప్రారంభమైంది. అలా రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులకు కారణాలు ప్రధానంగా 2 అయితే అందులో మెయిన్ నాటో. ఒకటి నాటో, సెకండ్ వచ్చేసి బ్లాక్ సీ. నాటోలో చేరడానికి యుక్రెయిన్ ప్రయత్నించింది, దానికి అడ్డుకట్ట వేయడానికి రష్యా దండయాత్ర చేస్తోంది. మరి ఇప్పుడు యుక్రెయిన్పై మరింత దూకుడును పెంచుతోంది రష్యా. ఇటువంటి పరిస్థితుల్లో రష్యాకి ఆర్థిక వనరులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చును మొత్తం యుద్ధం కోసం చేస్తోంది. కాబట్టి రష్యాతో ప్రపంచంలో దేశాలు ఏవైతే ఉంటాయో, రష్యా నుండి కొనుగోలు చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం ఆంక్షలను విధిద్దామని చెప్పేసి రీసెంట్గా నిర్ణయించుకున్నాయి. ఏమని చెప్తోంది నాటో అంటే, ఉదాహరణకి ఇండియా ఉంది, భారత్ ప్రస్తుతము అత్యధికంగా చమురుని ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటోంది? రష్యా నుండి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు ప్రారంభమైనాక భారత్ అత్యధికంగా రష్యా పైన డిపెండ్ అవుతుంది. చౌక ధరల్లో మనకు అందుబాటులోకి వస్తుంది. మరి ఇప్పుడు నాటో చెప్తుంది ఏంటంటే, ఏ దేశాలైతే రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుండి దిగుమతులు చేసుకుంటున్నాయో వాటిపైన ఆంక్షలు విధిస్తున్నాము అని చెప్పేసి ఒక కీలక నిర్ణయంతో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కూడా ఇట్లే నిర్ణయం తీసుకున్నాడు.
బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బ్రిక్స్ దేశాలపైన కూడా భారీ సుంకం విధిస్తానని చెప్పేసి ఇటువంటి హెచ్చరికలు మనం చూస్తూనే ఉంటాము. ఓకేనా? సో నాటోకి సంబంధించి ఇటీవల నాటోకి సంబంధించి ఒక సదస్సు హేగ్స్లో జరిగింది. సో అమెరికా నాటో దేశాల హెచ్చరికలు ఏంటంటే రష్యాతో వ్యాపారం చేస్తే 100% సుంకం వేస్తామని చెప్పేసి నాటో ప్రకటించింది. యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా నాటో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై అధిక స్థాయిలో సుంకాలు విధించాలని ప్రతిపాదించినాయి. ఇక 100% సుంకం విధింపు హెచ్చరిక చేసింది నాటో. నాటో ప్రధాన కార్యదర్శి అంటే నాటో చీఫ్ మార్క్ రుటే తాజాగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించాడు. రష్యాతో చమురు, సహజ వాయువు కొనుగోలు సహా వాణిజ్యం కొనసాగిస్తే ఆయా దేశాలపై 100% సుంకాన్ని విధిస్తామని వెల్లడించడం జరిగింది. అమెరికా రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా హెచ్చరిక. గతంలో రిపబ్లికన్ సెనేటర్లు భారత్, చైనా వంటి దేశాలపై 500% సుంకం విధించాలని హెచ్చరించారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మార్క్ రుటే హెచ్చరించారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 4, 1949 ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియం. ప్రస్తుతం 32 సభ్య దేశాలు. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితి 2022 ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమైంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక అమెరికాకు ఉన్న ఒక ఆంక్షలు ఏంటంటే సింపుల్గా అమెరికా వేరే దేశాలపైన ఆంక్షలు విధిస్తాయి కదా. ఉదాహరణకి రష్యా లాంటి దేశంతో, ఇరాన్ లాంటి దేశంతో సత్సంబంధాలు కొనసాగించే దేశాలపైన క్యాట్సాని విధిస్తామని చెప్పేసి తరచూ హెచ్చరిస్తూ ఉంటుంది అమెరికా. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అంటే అమెరికా కొన్ని దేశాలను ప్రత్యర్థులుగా అడ్వర్స్ కంట్రీస్గా అంటే వాళ్ళ దేశాలకు శత్రు దేశాలుగా ప్రకటించుకుంది. ఆ దేశాలతో ఎవరైనా స్నేహం చేసినా సత్సంబంధాలు కొనసాగించినా ఆ దేశం పైన ఆంక్షలు విధించడం అనేది ఈ క్యాట్సా యొక్క ప్రత్యేకత. 2017 నుంచి మనం చూస్తున్నాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఓకేనా? ఇక టెక్నాలజీ పరంగా టెక్నాలజీ అంటేనే మనకు గుర్తొచ్చే ఒక దేశము జపాన్. సో భారత్ జపాన్ సంబంధాలు అద్భుతము. ముఖ్యంగా షింజో అబే గారు జపాన్ ప్రైమ్ మినిస్టర్గా పాపం గతంలో కాల్పుల్లో చనిపోయాడు. షింజో అబే గారు జపాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అనేవి తారాస్థాయికి చేరినాయి. అందుకే చూడండి భారత్ పద్మ పురస్కారాన్ని తనకిచ్చి సత్కరించింది గతంలో. ఇక ఆ సమయంలోనే చాలా ఒప్పందాలు జరిగినాయి. అందులో టెక్నాలజీ పరంగా భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ విషయంలో ఒప్పందము. సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వార్తల్లోకి వచ్చింది. ఈ10 షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ అనగానే మనకి ఏ దేశం గుర్తుకు రావాలి? జపాన్. ఓకేనా? సో ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు మార్గంలో భారతదేశము, జపాన్ సంయుక్తంగా ఈ10 షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ సేవలను ప్రవేశపెడుతున్నాయంట. సో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ తానే 21 కిలోమీటర్ల అండర్ సీ టన్నెల్ నిర్మాణం అనేది మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. ఇక ఈ10 షింకాన్సెన్ అంటే ఏంటంటే జపాన్ అభివృద్ధి చేస్తున్న నూతన తరం అధిక వేగ బుల్లెట్ రైలు. పాత తరం E2, E5 సిరీస్ ట్రైన్ల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ10 అంటే మోస్ట్ అడ్వాన్స్డ్. ఇక జపాన్ ఈస్ట్ రైల్వే మరియు బ్రిటన్కు చెందిన డిజైన్ సంస్థ ట్యాంగెరైన్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ఈ10 షింకాన్సెన్ కానీ మ్యాక్సిమం జపానే గుర్తుపెట్టుకోండి. ఇక డిజైన్ స్ఫూర్తి ఏంటంటే జపాన్లోని ప్రసిద్ధ చెర్రీ బ్లాసమ్ పూల రేకుల ఆకృతిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఓకేనా? సరిపోతుంది. సో భూకంపాల సమయంలో పట్టాలు తప్పకుండా నిరోధించే ఎలాకార మార్గదర్శకాలు అనేవి ఇందులో ఉంటాయి అంట. ఓకేనా? అధునాతన లాటరల్ డ్యాంపర్లు, బ్రేకింగ్ సిస్టమ్స్ ద్వారా ట్రైన్ కుదుపులను తగ్గించడం, తక్కువ దూరంలో ఆగేలా రూపొందించారు. రైట్? గుర్తుపెట్టుకోండి. ఇక భారత జపాన్ సహకారము ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్. జపాన్ బయట ఈ10 షింకాన్సెన్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా భారతదేశం. జపాన్లో ఉన్న ఇప్పటివరకు ఈ10 షింకాన్సెన్, ఇక భారతదేశంలో. ఇక బీకేసీ తానే మధ్య 21 కిలోమీటర్ల టన్నెల్లో భారతదేశం మొట్టమొదటి అండర్ సీ రైలు టన్నెల్ ఉంది. నిర్మాణం ఇప్పటికే పాక్షికంగా పూర్తయిందంట. ఈ ప్రాజెక్ట్ నిర్మాణము జపాన్ సహకారంతో 2030 నాటికి పూర్తి కానుంది. సో టెక్నాలజీ పరంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. రైట్?
సో షింకాన్సెన్ అంటే కొత్త ట్రంక్ లైన్ అని జపాన్కి సంబంధించిన అర్థము. రైట్, జపాన్తో సహకారంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి 81% ఆర్థిక సాయాన్ని జపాన్ లేదా జికా ద్వారా అత్యల్ప వడ్డీ రేటుతో అందిస్తోంది. ఇక ప్రపంచంలో అత్యధిక వేగంతో నడిచే మ్యాగ్లో, నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ చైనా ప్రయోగించిందని చెప్పేసి. మ్యాగ్లో ట్రైన్ జపాన్కి చెందింది. అత్యంత వేగమైన మ్యాగ్లో ట్రైన్ జపాన్కి సంబంధించింది. అంటే సింపుల్గా ట్రాక్స్ పైన నడవదు, కొంత స్పేస్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఆధారంగా నడుస్తుంది. అందుకే 600 km/h కంటే ఎక్కువ స్పీడ్తో ప్రయాణిస్తుంది ప్రస్తుతం జపాన్ అత్యంత వేగవంతమైన మ్యాగ్లో ట్రైన్. సో ఇక కరెంటు పాలిటిక్స్ సంబంధించిన అర్థం చేసుకోవచ్చు. ఇక కోర్స్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో భారత్లో అంటరానితనం కేసులు, అన్టచబిలిటీ కేసెస్కి సంబంధించి కొన్ని గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు రీసెంట్గా విడుదల చేసిన కొన్ని గణాంకాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ చూద్దాం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని మూడవ భాగంలో మనం ప్రాథమిక హక్కుల గురించి నేర్చుకుంటాం. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 నుండి 35 వరకు. అందులో ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఈ ఆర్టికల్స్ ఏంటి? సమానత్వపు హక్కులు, రైట్ టు ఈక్వాలిటీ గురించి. అందులో ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గుర్తుంచుకోండి. అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధమని రాజ్యాంగం పేర్కొంటుంది. మరి అంటరానితనం చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎలా శిక్షించాలి అనేది మాత్రం రాజ్యాంగంలో ఎటువంటిది లేదు. మరి ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి చట్టాలు చేసే బాధ్యత ఎవరికి ఉంది? పార్లమెంట్కి. మరి పార్లమెంట్ 1955 ఇయర్లో 1955 సంవత్సరంలో అంటరానితనం నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. అంటరానితనం నిషేధ చట్టము. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మాడిఫై చేస్తూ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చారు 1976. ఆ తర్వాత ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టం 1989 ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ SC/ST యాక్ట్, అస్పృశ్యత నివారణ చట్టంగా చూస్తున్నాము. అంటరానితనానికి సంబంధించి ఇప్పటికి కూడా ఏదైనా ఒక ప్రాంతంలో చూస్తే కేసును దర్యాప్తు చేయడానికి కనీసం DSP స్థాయి అధికారి ఉండాలి. అంతటి ప్రత్యేక చట్టము. అంటరానితనాన్ని ఏ రూపంలో కూడా సహించడానికి వీలు లేదు. ఓకేనా? ముఖ్యంగా అంటరానితనం అంటే మీరు సోషల్ ఇష్యూస్లో భాగంగా నేర్చుకుని ఉంటారు. సో కులం పేరుతో దూషించడం కానివ్వండి, వారి ఇంటి ముందు చెత్త వేయడం కానివ్వండి, సో వాళ్ళని అట్రోసిటీస్ చేయకూడదు. ఓకేనా? మరి భారతదేశంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ప్రకారం ఎక్స్క్లూజివ్గా SCస్కి సంబంధించి, ఆర్టికల్ 338 క్లాజ్ A ప్రకారం ఎక్స్క్లూజివ్గా STస్కి సంబంధించి, నేషనల్ కమిషన్ ఫర్ SCs 338, నేషనల్ కమిషన్ ఫర్ STs 338 క్లాజ్ A పనిచేస్తున్నాయి. వారి హక్కులను పరిరక్షించడానికి, చట్టాల అమలును పర్యవేక్షించడానికి. సో ఇక్కడ టాపిక్ ఏంటో చూడండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నివేదిక ప్రకారము అంటరానితనం, అన్టచబిలిటీ కేసుల్లో 97% పైగా న్యాయస్థానంలో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఓకేనా? అత్యధిక కేసుల్లో నిర్దోషులుగా విడుదల కావడం అనేది ఆందోళన కలిగిస్తోంది. కేసులు పడుతున్న తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్నారంట. ఇక అంటరానితనం కేసులు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ప్రకారం అంటరానితనాన్ని నేరంగా పరిగణిస్తారు. భోజనం అందించడానికి నిరాకరించడం, దేవాలయాలు, పాఠశాలలు, ప్రజా రవాణా, బహిరంగ ప్రదేశాలకు ప్రవేశాన్ని నిరాకరించడం అనేది నేరము. ఓకేనా? ఈ చట్టం ముఖ్య నిబంధనలు ఏంటంటే నేరాలకు కఠినమైన శిక్షలు విధించాలి, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి, ప్రతి సంవత్సరం కేసుల పురోగతిపై నివేదికలను సమర్పించాలి. రైట్? సో 2022 నివేదిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు. 2022 నివేదికలో గణనీయమైన అంశాలు చూస్తే సో కేసుల సంఖ్యలో తీవ్ర తగ్గుదల నమోదైందంట. 2022లో కేవలం 13 FIRలు నమోదైనాయి. 2021లో 24 FIRలు నమోదైనాయి అంట. ఇక ప్రధానంగా జమ్మూ కాశ్మీరు, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లోనే కేసులు నమోదైనాయి. ఇక అధిక పెండెన్సీ మొత్తం 1242 కేసులు న్యాయస్థానాల్లో విచారణకు పెండింగ్లో ఉన్నాయంట. ఇక కోర్టుల్లో 97% కేసులు విచారణలోనే పెండింగ్లో ఉన్నాయి. ఓకేనా? సో తక్కువ స్థాయి నేర నిరూపణ, పూర్ కన్విక్షన్ రేట్. 2022లో విచారణ పూర్తయిన 31 కేసుల్లో 30 కేసులు నిర్దోషులుగా బయటపడ్డారంట. రైట్?
సో ఇదంతా ముఖ్యంగా ఆర్టికల్ 17 సబ్జెక్ట్ చూడండి సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా గణాంకాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఓకేనా, సో ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరాంతరం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ నిరంతరం పోరాటం చేశారు. ఆయన దీన్ని హరిజన ఉద్యమంగా కూడా పేర్కొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరాంతరం నిర్మూలనకు, సామాజిక న్యాయం స్థాపనకు విస్తృతంగా పనిచేశారు. రాజ్యాంగంలో సమానత్వం అనే ఒక నిబంధనకు కారణమే అంబేద్కర్ గారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 భారతదేశంలో సామాజిక సమానత్వ దినోత్సవంగా పాటిస్తాము. ఓకేనా, రైట్. ఇక ఈరోజు జూలై 17. సో జూలై 17 ఈరోజు మరియు రేపు 2 రోజుల పాటు జరుగుతున్న ఒక సదస్సు, ఒక జాతీయ సదస్సు గుడ్ గవర్నెన్స్లో భాగంగా వార్తల్లోకి వచ్చింది. సో ఒక సదస్సు ఏదైనా వార్తల్లోకి వచ్చింది అంటే ఆ సదస్సు యొక్క పేరేంటి, ఆ సదస్సును ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఆతిథ్య నగరం లేదా ప్రాంతము, ఆ సదస్సును ఎవరెవరు నిర్వహిస్తున్నారు, ఎవరు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు లేదా ఎవరు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఫైనల్గా సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్. గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అంటే సుపరిపాలనకి సంబంధించిన ఒక జాతీయ సమావేశము. ఎప్పుడు జూలై 17 ఈ రోజున ప్రారంభమైంది, రేపటి వరకు కొనసాగుతుంది. సో ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్న నగరం ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీ వేదికగా ఈ సమావేశాలు 2 రోజుల పాటు జాతీయ సమావేశాలు జరుగుతాయి. మరి ఎవరు నిర్వహిస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటే పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన విభాగము, మరియు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో సుపరిపాలనను అందిస్తున్న రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కేస్ స్టడీస్, మరి రాష్ట్రాల్లో ఎటువంటి విధానాన్ని అవలంబించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఓకేనా, సో థీమ్ వచ్చేసేసి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ అనేది థీమ్. సో ప్రతి ఏటా కూడా డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటాము. సో వాజ్పేయి గారి జన్మదినోత్సవం. సో భువనేశ్వర్లో జాతీయ ఉత్తమ పరిపాలన సదస్సు గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ 2 రోజుల పాటు భువనేశ్వర్, ఒడిషా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రజా ఫిర్యాదుల శాఖ లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అన్నాను కదా, సో వారు నిర్వహిస్తున్నారు ఒడిషా ప్రభుత్వంతో సంయుక్తంగా. ఒడిషాలో ప్రస్తుతం అధికారంలో ఉంది బీజేపీ. ఓకేనా, మోహన్ చరణ్ మాఝీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రిగా ఎవరున్నారు ప్రస్తుతం? జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. ఒడిషా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ గారు ఉన్నారు. ఓకేనా, ఇక ప్రధాన లక్ష్యం, మరి ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రధానమంత్రి ఉత్తమ ప్రతిభా పురస్కారాలు ఏవైతే ఉండే ప్రధానమంత్రి ఉత్తమ ప్రతిభా అవార్డులు, పిఎం ఎక్సలెన్స్ అవార్డ్స్ పొందిన ఉత్తమ పరిపాలనా కార్యక్రమాలను సదస్సులో ప్రదర్శించి మిగతా వాటన్నిటినీ కూడా ఒక సమాచారం ఇస్తారు, ప్రోత్సహిస్తారు. సో మొత్తం 5 ప్లీనరీ సెషన్స్ వివిధ అంశాలపై నిర్వహించడం జరుగుతుందంట, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతి ఏటా కూడా మనం పిఎం ఎక్సలెన్స్ అవార్డును చూస్తాం కదా, ప్రతి సంవత్సరం కూడా పరిపాలన ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులకు ప్రదానం చేస్తారు. ఓకేనా, రైట్. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాము ఉత్తమ పరిపాలన దినోత్సవం లేదా గుడ్ గవర్నెన్స్ డే. రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నిన్నటి రోజున మనం చూసాము జూలై 16, 2025 రోజున కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర క్యాబినెట్ సమావేశము ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరుగుతుంది. మరి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలకమైన అంశాలను ఆమోదించడం జరిగింది. అందులో ఒక 2 టాపిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ధన్ ధాన్య కృషి యోజనకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో దేనికి సంబంధించింది ఇది? వ్యవసాయ రంగానికి సంబంధించి టు ఎన్హాన్స్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఏ పథకాన్ని? ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి నెక్స్ట్ 6 years వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం, ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి. ఓకేనా,
సో 100 జిల్లాలను కవర్ చేస్తూ దాదాపు 36 స్కీమ్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన స్కీమ్స్ అన్నిటినీ కూడా కన్వర్జెన్స్ చేస్తూ 11 డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తూ ఈ పథకం అనేది అమల్లో ఉండబోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వివరాల్లోకి వెళ్తే సో కేంద్ర క్యాబినెట్ దాదాపు 24,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న 36 వ్యవసాయ సంబంధిత పథకాలను కేంద్ర ప్రభుత్వం ఒకే వేదికపైకి తీసుకురావాలని, దాదాపు 11 డిపార్ట్మెంట్స్లకు సంబంధించి కన్వర్జెన్స్ చేయాలని. ఓకేనా. ఈ పథకం పంటల వైవిధ్యం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి పంట కోత అనంతరం పోస్ట్ హార్వెస్ట్ పంట నిల్వ సదుపాయాలను మెరుగుపరుస్తుంది. వ్యవసాయంలో నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేసి వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుంది. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. గుర్తుంచుకోండి, అక్రాస్ 100 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. రైట్. సో భారత వ్యవసాయ రంగం దేశ జీడిపిలో దాదాపు 19.9% వాటా కలిగి ఉంది. ప్రపంచంలోనే భారతదేశం 2వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి దేశము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016 సంవత్సరంలో ప్రారంభమైంది. సో పంట బీమాకి సంబంధించి PM కిసాన్ పథకం ద్వారా ఏటా రైతులకు 6,000 రూపాయల ఆర్థిక సాయం అనేది అందుతోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. నెక్స్ట్, నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఇంకొక ఆమోద ముద్ర అన్నాను కదా, అదేంటంటే NLC ఇండియా లిమిటెడ్కు కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. సో NLC ఇండియా లిమిటెడ్కు, ఓకేనా, నైవేలి. సో కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయం ఏంటంటే ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ NLC ఇండియా లిమిటెడ్కు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ల పెట్టుబడి నిబంధనల నుంచి ఈ సంస్థకు మినహాయింపుని ఇచ్చారు. ఎగ్జామ్లో అడుగుతారు. సో రీసెంట్గా జూలై 16, 2025 రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారము ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ లేదా ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి మినహాయింపులను ఇచ్చారు కొన్ని రూల్స్ నుండి అని అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే NLC ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్లో దాదాపు 7,000 కోట్ల రూపాయలు నేరుగా పెట్టవచ్చు అంట పెట్టుబడులు. కొత్త జాయింట్ వెంచర్లు లేదా ప్రత్యక్ష ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యేక అనుమతి అనేది అవసరం లేదంట. ఓకేనా. సో మన భారతదేశం విషయానికి వస్తే సో భారత్ COP26లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతుంది. మనందరికీ తెలుసు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన గ్లాస్గో కాప్ సదస్సులో పంచామృతిని ప్రకటించారు. ఆ పంచామృత లక్ష్యాలు 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ విద్యుత్ సామర్థ్యము, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలకు ఇదన్నీ కూడా సహకరిస్తుంది ఈ ఇనిషియేటివ్ అనేది. రైట్. NLC ఇండియా లిమిటెడ్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ తమిళనాడు నైవేలి కేంద్రంగా పనిచేస్తుంది. నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ వ్యూహాత్మక ఆర్థిక స్వయం ప్రతిపత్తితో కూడిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. రైట్. సో COP26 నవంబర్ 2021 గ్లాస్గో వేదికగా జరిగింది స్కాట్లాండ్లో. రైట్. ఇక నెక్స్ట్ రీసెంట్గా జూలై 15, సో జూలై 15, 2025 రోజున 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఒక పథకం అనేది వార్తల్లోకి వచ్చింది. పథకం అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వార్తల్లో నిలుస్తున్న పథకాలపైన పోటీ పరీక్షలో ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తాయి. అంతేందుకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ May 25, 2025 రోజున జరిగింది కదా. ఆ ఎగ్జామినేషన్ పేపర్ ఒకసారి చూడండి. దాదాపు 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్గా పాలసీస్, స్కీమ్స్ నుండి అడిగారు. పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే నేను మన CA 360 కోర్సులో, సో CA 360 కోర్సులో స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ని ఇచ్చేసాను. ఎవ్రీ 15 days సంబంధించి వార్తలు నిలిచిన స్కీమ్స్ వాటన్నిటిని కూడా కవర్ చేసి ఇస్తున్నాను ఒకే దగ్గర. స్కీమ్స్ అంటే ఈరోజు ప్రారంభమైన స్కీమ్సే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఇప్పుడైనా మైల్ స్టోన్తో వార్తల్లోకి వచ్చిన, ఏదైనా అద్భుత పురోగతితో వార్తలు నిలిచినా కూడా చూడాల్సిందే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎగ్జామ్లో అడుగుతారు. జూలై 15, 2025 నాటికి క్రింద పేర్కొన్న ఏ పథకము 10 సంవత్సరాల పూర్తితో వార్తల్లోకి వచ్చింది అని అంటారు. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, కౌశల్ వికాస్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి. ఓకేనా. జూలై 15, 2015 ఈ స్కీమ్ అనేది
ప్రారంభించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ త్రూ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అండ్ మానిటరీ రివార్డ్స్ ఫర్ స్కిల్ సర్టిఫికేషన్. సో నైపుణ్యాభివృద్ధికి సంబంధించింది. సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయింది జూలై 15, 2025 నాటికి. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 1.63 crore పీపుల్ ఎవరైతే వాళ్ళకి నైపుణ్య శిక్షణ అందించారు, యువతకి ముఖ్యంగా. సో భారత ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి ప్రధాన పథకమే ఈ కౌశల్ వికాస్ యోజన. యువతకు పరిశ్రమకు అవసరమైన అంటే ఇండస్ట్రియల్ స్కిల్స్ని ఇంపార్ట్ చేయడం, డెవలప్ చేయడము, దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, యువతకు మంచి నైపుణ్యం ఇచ్చేసి వారిని ఉపాధి పొందే విధంగా తీర్చిదిద్దడం అన్నట్టు. దీని ద్వారా పేదరికం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో ప్రారంభించిన వారెవరు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక స్కిల్ ఇండియా మిషన్ 2015లో ప్రారంభించడం జరిగింది, రైట్. యువత వద్ద ఉన్న నైపుణ్యాలు మరియు పరిశ్రమల అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం అనేది ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశము, రైట్. స్కిల్ ఇండియా మిషన్ను 2015 జూలై 15న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సో రైట్, మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడండి. మీకు ప్రతి టాపిక్, వార్తల్లో నిలిచిన ఒక టాపిక్ని స్టాటిక్ డేటా అడిషన్ చేస్తూ, అంటే స్టాటిక్ కంటెంట్, కోర్ కంటెంట్ని అడిషన్ చేస్తూ, కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ పీడిఎఫ్ని కూడా ఇస్తున్నాను. సో మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో మన యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మన యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్కి సంబంధించి. ఓకేనా? మరి భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెంచే ఇతర పథకాలు ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఒకటి. నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి చూస్తున్నాం. రీసెంట్గా మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న డెంగీ వ్యాక్సిన్ అని చెప్పేసి, డెంగీ ఆల్ అని చెప్పేసి డిస్కస్ చేశాను, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే WHO కొన్ని కీలకమైన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది HIV నివారణ కోసము, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ సంబంధించి. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్ ఉంటుంది కదా, ఎయిడ్స్ నివారణ కోసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. మరి WHOకి ప్రస్తుతం చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు, తను ఇథియోపియా దేశానికి సంబంధించి. ముఖ్యంగా WHO కరోనా పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే WHO నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటన చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. WHO ప్రపంచం మొత్తాన్ని కూడా అలర్ట్ చేస్తుంది, ఏదైనా ప్రాణాంతక వ్యాధుల విషయంలో కానివ్వండి అలర్ట్ని ప్రకటించడం, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెనాకాపవిర్ HIV నివారణకు WHO ఆమోదం తెలిపిందంట. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025లో HIV నివారణ మార్గదర్శకాలను సవరించింది. అధిక HIV ప్రమాదంలో ఉన్న వ్యక్తులు, ఎక్కువ HIV కేసులున్న ప్రాంతాల కోసం దీర్ఘకాలిక ప్రభావం కలిగిన కొత్త మందు లెనాకాపవిర్, గుర్తుంచుకోండి, ఇటీవల వార్తల్లోకి వచ్చిన లెనాకాపవిర్ దేనికోసం సంబంధించింది? HIV నివారణ కోసం. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? WHO ఆమోదంతో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఒక సమావేశం జరుగుతుంది, ఆ సమావేశంలో WHO ప్రకటించింది. రువాండాలోని కిగాలీలో 13th ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ కాన్ఫరెన్స్లో ఈ ప్రకటన చేసింది WHO. లెనాకాపవిర్ అనేది HIV నివారణకు అద్భుతం అని చెప్పడం జరిగింది. ఇక లెనాకాపవిర్ ప్రత్యేకత ఏంటంటే ఇది న్యూఢిల్లీలో గిలియడ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసిన దీర్ఘకాలిక ప్రభావం కలిగిన ఇంజెక్టబుల్ మందు, ఇంజెక్షన్. ఓకేనా? ఎవరు తయారు చేస్తారు? గిలియడ్ సైన్సెస్. సో క్యాప్సిడ్ ఇన్హిబిటర్ తరగతికి చెందిన మందు. ఇంత డెప్త్ అడగరు మనకి, అది ఏమి ఇన్హిబిట్ చేస్తుంది అవన్నీ అడగరు. ఏంటి మెడిసిన్ లేదా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఏ సంస్థ తయారు చేసింది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎన్ఎఫ్. ఓకేనా? సో ఇక మొదటిసారిగా 2022లో HIV చికిత్సకు ఆమోదం పొందడం జరిగింది. 2024లో HIV నివారణ మందుగా US FDA నుంచి కూడా ఆమోదం పొందింది ఈ లెనాకాపవిర్. ఓకేనా? సో రోజువారీగా తీసుకునే మాత్రలు, ఓరల్ ప్రెపిల్స్ కంటే లెనాకాపవిర్ అనేది అద్భుతంగా పనిచేస్తుందంట. ఇక ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి ఏటా కూడా December 1
హెచ్ఐవి వైరస్ను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరంటే లూక్ మోంటిగ్నియర్ అండ్ ఫ్రాంకోయిస్ బ్యారే సినూసి 1983లో. హెచ్ఐవి చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పద్ధతి ఆర్ట్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ. భారతదేశం 2030 నాటికి హెచ్ఐవి నిర్మూలన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీకు స్టాటిక్ ఎన్ని పాయింట్స్ ఇస్తున్నానో చూడండి. ఇక ర్యాంకింగ్స్, రిపోర్ట్స్, ఇండిసెస్. ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా, ఏ స్థాయి పోటీ పరీక్షలో అయినా కూడా ర్యాంకింగ్స్, రిపోర్ట్స్, ఇండిసెస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇటువంటి టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు బేసిక్గా ఏం చూడాలంటే ఆ ర్యాంకింగ్స్ని విడుదల చేస్తున్న సంస్థ ఏంటి, సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం అంటే ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్, మరి ర్యాంకులను అబ్జర్వ్ చేయండి, టాప్లో నిలిచిన నగరాలు ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించి చూడొచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం అంట సింగపూర్ అంట. ఎవరు రిలీజ్ చేశారు? సో చూద్దాము. సో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలపై జూలియస్ బేర్ అనే సంస్థ, స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ అది. జూలియస్ బేర్ అనే సంస్థ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం సింగపూర్ వరుసగా 3వ సంవత్సరము మొదటి స్థానంలో ఇచ్చింది. కన్సిక్యూటివ్గా థర్డ్ టైం సింగపూరే టాప్ అంట ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా. ఇక నెక్స్ట్ లండన్, థర్డ్ హాంకాంగ్, ఫోర్త్ షాంఘై. ఓకేనా? సో కనీసం $10 లక్షల అంటే సుమారు 8 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వ్యక్తుల విలాసవంతమైన జీవనశైలి, ఖర్చులు, కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల ఆధారంగా జూలియస్ బేర్ ఈ నివేదికను రూపొందించింది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక సింగపూర్ మొదటి స్థానంలో ఉండడానికి కారణం ఏంటి? రైట్. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు ఏది టాప్లో ఉంది ఏంటి అని చెప్పేసి. ఇక ఈ సంస్థ జూలియస్ బేర్ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్ జ్యూరిచ్ కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయి సంపన్నులకు ఆర్థిక సలహాలు, సేవలు అందించే ఒక బ్యాంకింగ్ గ్రూప్ అది. ఇక ప్రపంచంలో అత్యధికంగా ఖరీదైన నగరాల నివేదికలు జారీ చేసే ఇతర సంస్థలు ఏంటంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండ్ మెర్సర్ ఇండెక్స్ లాంటివి. రైట్. సిలికాన్ పెరోస్కైట్ టాండెమ్ సోలార్ సెల్స్ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ప్రశంసించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కన్సర్న్ మినిస్టర్ గారు. సో ఇక్కడ సోలార్ సెల్స్ లేదా సోలార్ ప్యానల్స్ అని చెప్పొచ్చు. మనందరికీ తెలుసు భారతదేశం ప్రస్తుతము సౌరశక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంతెందుకు ప్రస్తుతం కొలంబో వేదికగా జరుగుతున్న జూలై 15నే ప్రారంభమైన ఒక సదస్సు చూసాము, 7th ఏషియా పసిఫిక్ రీజనల్ సమ్మిట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం జూలై 15th రోజునే. భారత ప్రభుత్వం లేదా భారత ప్రధాని గారు 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన రోజే, ఆ రోజు సాయంత్రము ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి, పిఎం సూర్యఘర్ అనే ఒక పథకాన్ని ప్రారంభించుకుందామని చెప్పేసి. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 13వ తేదీన ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అనే ఒక ఇనిషియేటివ్, ఒక స్కీమ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో మన ఇంటి రూఫ్ ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని వేసేసి సౌరశక్తిని ఉత్పత్తి చేయడము 1 ఇయర్లోనే అద్భుతమైన పురోగతి సాధించాము. ఇక్కడ ఏంటంటే ఈ సోలార్ ప్లేట్స్ ప్రత్యేకమైనవి. ఇవి ఇక్కడ ఈరోజు వార్తల్లోకి వచ్చిన సోలార్ ప్లేట్స్ ఏంటంటే సిలికాన్ పెరోస్కైట్ టాండెమ్ సోలార్ సెల్స్ అద్భుతం అని చెప్పేసి ప్రశంస వార్తల్లోకి వచ్చింది. మరి వీటిని ఎవరు తయారు చేస్తున్నారంటే నేషనల్ సెంటర్ ఫర్ ఫోటోవోల్టైక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వారు డెవలప్ చేయడం జరిగింది. వారు డెవలప్ చేసిన సిలికాన్ పెరోస్కైట్ టాండెమ్ సోలార్ సెల్స్ బాగున్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు ప్రశంసించడం జరిగింది. ఇది భారత్లో సోలార్ విద్యుత్ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన మార్పు అంట. ఈ సోలార్ సెల్స్ అనేవి కీలకం, గేమ్ చేంజర్, ఫ్యూచర్లో సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని చెప్తున్నారు. మరి టాండెమ్ సోలార్ సెల్ అంటే ఏంటంటే 2 వేర్వేరు రకాల సోలార్ పదార్థాలు సిలికాన్ మరియు పెరోస్కేట్ కలిసి ఉండే అధునాతన సోలార్ సెల్. 2 పొరలుగా అమర్చబడిన ఈ పదార్థాలు సూర్యరశ్మి స్పెక్ట్రంలోని వేర్వేరు తరంగదైర్ఘ్యాలను శోషిస్తాయి. ఈ నిర్మాణం ద్వారా సాధారణ సిలికాన్ సోలార్ ప్యానెళ్ల కంటే అధిక శక్తి సమర్థత సాధించవచ్చు అంట. మరి వీటిని ఎవరు అభివృద్ధి చేస్తారు? డెవలప్ చేసిన వారు, వీరు ఉత్పత్తి చేస్తున్నారు. మరి అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే ఆర్ట్ పివి ఇండియా, ఐఐటి బాంబేలో ఏర్పడిన ఒక స్టార్టప్ సంస్థ. ఈ టెక్నాలజీ మొత్తాన్ని వారే డెవలప్ చేశారు ఈ సోలార్ సెల్ సంబంధించి, కానీ ఉత్పత్తి చేస్తుంది మాత్రం వీరు. రైట్. సో సరిపోతుంది. 29.8% అత్యధిక సమర్థత సాధించిన టాండెమ్ సోలార్
టెక్నాలజీ. పెరోస్కైట్ అనేది కాల్షియం టైటానియం ఆక్సైడ్ ఆధారంగా అభివృద్ధి చేయబడిన అధిక సమర్థతతో సోలార్ సెల్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగించే పదార్థం అంట. రైట్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కీలకం 2015 సంవత్సరంలో భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రకటించాయి. హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్, హర్యానా. రైట్. ఇక నెక్స్ట్ డేటా ఎథిక్స్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఆ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించడం జరిగింది, అసలు డేటా ఎథిక్స్ అంటే ఏంటో చూడండి సరిపోతుంది. సో రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు, కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అంటాం వారు, ఎట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఎస్ఐఏపి అంటే యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ అనే సంస్థ. ఈ సంస్థ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు సంయుక్తంగా ఒక కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది, ఒక వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. దేనిపైన అంటే డేటా ఎథిక్స్ పైన. సో డేటా ఎథిక్స్ విషయంలో, సో డేటా ఎథిక్స్, గవర్నెన్స్, క్వాలిటీ అనే అంశం పైన వర్క్షాప్ని దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో ఈరోజు మీరు వార్తాపత్రికలో చూస్తుంటారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 14th, 15th, 16th నిన్నటితో ముగిసింది. ఈరోజు వార్తాపత్రికలో దీనికి సంబంధించి డేటా ఎథిక్స్ అంటే ఏంటని చెప్పేసి ఎడిటోరియల్స్ కూడా మనం చూసాము. డేటా ఎథిక్స్ అంటే ఏంటంటే వ్యక్తుల వ్యక్తిగత అంటే పర్సనల్ డేటా, వ్యక్తుల వ్యక్తిగత సున్నితమైన డేటాను సేకరించడము, ఉపయోగించడము, నిల్వ చేయడము, పంచుకోవడము, విశ్లేషించడం మొదలైన చర్యలు నైతికంగా బాధ్యతాయుతంగా ఉండాలని చూడడము. డేటా ఆధారిత నిర్ణయాలు, ఏఐ సాంకేతికతలు మానవ గౌరవాన్ని, నైతిక విలువలను కాపాడేలా చూడడము. డేటా ఎథిక్స్ అంటే మన డేటాని పరిరక్షించుకునే విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ ఇవ్వడము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో డేటా ఎథిక్స్లో ముఖ్య సూత్రాలు ఏంటంటే డేటా ఓనర్షిప్, సెకండ్ ట్రాన్స్పరెన్సీ, థర్డ్ ప్రైవసీ, గోప్యత కూడా ప్రాథమిక హక్కే. జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017లో సుప్రీంకోర్టు చెప్పింది. సో డేటా అనేది గోప్యంగా ఉండాలి. ఈరోజు డేటా ఈజ్ ద వెల్త్. ఓకేనా, ఇంటెన్షన్. రైట్. సో డేటా ప్రైవసీకి సంబంధించి భారత్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు రూపొందించబడింది. 2005లో రూపొందించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ భారతదేశంలో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్లో. ఓకేనా, రైట్. ప్రతి సంవత్సరం జనవరి 26 డేటా ప్రైవసీ డేగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటాము. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా మీరు చూసే ఉంటారు, చదివే ఉంటారు. నిన్న బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అతి త్వరలో, అంటే ఈ మంత్లోనే నాకు తెలిసి సో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ రావచ్చు. ఎలక్షన్ షెడ్యూల్ మనకు 73rd, 74th అమెండ్మెంట్ ఇండియన్ పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఆ నంబర్లు చూడండి, అంటే అన్ని స్థానాలకు ఎలక్షన్ జరుగుతాయి. జెడ్పీటీసీ అంటే కాన్స్టిట్యుయెన్సీ. సో ఇక్కడ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అనొచ్చు, లేదా కౌన్సిల్ అనొచ్చు, లేదంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అనొచ్చు, కౌన్సిల్ అనొచ్చు వాడుక భాషలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఖరారుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 566 జెడ్పీటీసీ స్థానాలు ఖరారైనాయి అంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5773 ఎంపీటీసీ స్థానాలు ఖరారైనాయి. మరి ఎంపీటీసీలకు హెడ్ ఎవరు? ఎంపీపీ అంటే మండల పరిషత్ ప్రెసిడెంట్. రైట్. ఇక తెలంగాణలో పంచాయతీరాజ్ సంస్థలు 3 టైర్ సిస్టమ్ అనేది ఉంది. రైట్. సో రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు నిర్వహిస్తుంది. అతి త్వరలో విదిన్ 1 or 2 వీక్స్లో ఎలక్షన్ షెడ్యూల్ వీటికి సంబంధించి మనం చూసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఈరోజు ఒక పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. దేనికి సంబంధించిన పురస్కారం అంటే నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు. నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు పురస్కార గ్రహీతగా భద్రాద్రి డిస్టిక్ కలెక్టర్. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రతిష్టాత్మక నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు లభించింది. జూలై 17 ఈ రోజున ఐఐటి బాంబేలో ఈ అవార్డును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు అందుకోవడం జరిగింది. సో అవార్డు ఎంపిక కారణాలు ఏంటంటే కలెక్టర్ జితేష్ వి పాటిల్ గోదావరి వరదల సమయం, లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా గోదావరి వరదలు, ఆ సమయంలో మొదటిసారిగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఉపయోగించారు. సో జిఐఎస్ సాయంతో వరద ముంపు ప్రమాదంలో ఉన్న గ్రామాలు ముందే గుర్తించి ప్రజలకు హెచ్చరికలు ఇచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు. విపత్తు నిర్వహణ విషయంలో అద్భుతమైన చర్యలకని గుర్తుంచుకోండి. రైట్.
సరిపోతుంది. సో ఎవరు వచ్చింది పురస్కారం గుర్తుపెట్టుకోండి. ఇక జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ భౌగోళిక ఆధారిత సమాచారాన్ని మ్యాప్స్ డేటాబేస్ రూపంలో విశ్లేషించి సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించే టెక్నాలజీ. రైట్. ఇక ఒక క్రీడాకారిణి ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్లో ఈ టాపిక్ డిస్కస్ చేస్తాము. సో ఓటింగ్ ఆధారంగా తనకు పురస్కారం రావాలని కోరుకుందామని చెప్పాను. అనుకున్నట్టుగానే ఓటింగ్ తనకు అనుకూలంగా వచ్చింది. పురస్కార గ్రహీతగా ఒక అవార్డు విన్నింగ్గా వార్తల్లోకి వచ్చారు దీపిక. సో భారత హాకీ క్రీడాకారిణి దీపికకు పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు అనేది రావడం జరిగింది ఓటింగ్ ఆధారంగా. సో ఈ అవార్డు FIH హాకీ ప్రో లీగ్లో ప్రపంచ నెంబర్ 1 జట్టు నెదర్లాండ్స్పై ఆమె సాధించిన అద్భుతమైన సోలో గోల్కు గాను లభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారత హాకీ క్రీడాకారిణి దీపికకు పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు ఓటింగ్ విధానంలో రావడం జరిగింది. తనకి ఎందుకు రావడం జరిగిందంటే నెదర్లాండ్స్పై ఆమె సాధించిన అద్భుతమైన సోలో గోల్కి గుర్తింపు. రైట్. సో పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు అంటే ఏంటంటే ప్రపంచ హాకీలో వ్యక్తిగత నైపుణ్యంతో చేసిన అద్భుతమైన క్షణాలను గుర్తిస్తూ ఇచ్చే ప్రత్యేక అవార్డు. ఓకేనా. క్రీడాకారి దీపిక హాకీ. సో నామినేషన్ పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకి కారణం ఏంటి చూడండి, సరిపోతుంది. ఇక దీపిక మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, FIH ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఓకేనా. రైట్. పాలిగ్రాస్ అంటే ఏంటంటే ప్రపంచ స్థాయి హాకీ మైదానాలకు ఉపరితలాలను తయారు చేసే ఒక ప్రముఖ సంస్థ. హాకీ మైదానాలు తయారు చేసే సంస్థ. పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకి స్పాన్సర్ వారే. రైట్. సో ఇక ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి లజానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. భారత మహిళల హాకీ జట్టు 2023లో ఆసియా క్రీడల్లో కాంస్యం గెలుచుకోవడం జరిగింది. రాణి రాంపాల్ భారత మహిళల హాకీ జట్టు నాయకత్వం వహించిన తొలి హాకీ ప్లేయర్. ఇవి స్టాటిక్ పాయింట్స్. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. రీసెంట్గా బ్రిక్స్ సదస్సు ముగిసింది. ఆ సదస్సు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాము. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు చెప్పాను. థీమ్ కూడా చెప్పాను. దానిపైన క్వశ్చన్. సో 17వ బ్రిక్స్ సదస్సు థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది? 18వ బ్రిక్స్ సదస్సు అంటే 2026లో ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటి, ఏ దేశంలో జరగబోతోంది అంటే అప్పుడు బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు ఎవరు ఉంటారు అన్నట్టు. ఓకేనా. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే 2024లో కొత్త జంతు జాతుల గుర్తింపులో కేరళ టాప్ అంట. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇస్తున్న గణాంకాలు. ఇక రష్యాతో వ్యాపారం చేస్తే 100% సుంకం విధిస్తామని నాటో హెచ్చరిక. E10 షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో భారత్లో అంటరానితనం కేసులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు చెప్తున్న గణాంకాలు. భువనేశ్వర్లో జాతీయ ఉత్తమ పరిపాలన సదస్సు ఈరోజు నుండి ప్రారంభమైంది. 2 రోజుల పాటు. ప్రత్యేకత ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు? ఇక కేంద్రం నుంచి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు ఆమోదం తెలుపబడింది. NLC ఇండియా లిమిటెడ్కు కేంద్ర కేబినెట్ ప్రత్యేక మినహాయింపు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 10 years కంప్లీషన్తో న్యూస్లోకి వచ్చింది. ఉద్దేశం ఏంటి? సో లెనాకాపావిర్ HIV నివారణకు WHO ఆమోదం అనేది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల వార్తలు ఇచ్చిన ర్యాంకింగ్స్, ఏ సంస్థ ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది? సో సిలికాన్ పెరోస్కైట్ టాండమ్ సోలార్ సెల్స్ అద్భుతం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారి ప్రశంస. డేటా ఎథిక్స్ పైన ఒక కాన్ఫరెన్స్ ఆర్ వర్క్షాప్ ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఎవరు నిర్వహించారు? ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో ZPTC MPTC స్థానాలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. సో భద్రాద్రి జిల్లాకు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు
ఆ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారికి రావడం జరిగింది. అండ్ భారత హాకీ క్రీడాకారిణి దీపికకు పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు దక్కడం జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న, 17వ బ్రిక్స్ సదస్సు థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది? 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. మీకు మ్యాక్సిమం కంటెంట్ కవర్ చేస్తూనే ఉంటాను. 2 రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలు దృష్టిలో ఉంచుకొని రీజనల్ ఇష్యూస్ని కూడా దాదాపు ప్రతిరోజు కూడా కవర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.